నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జనవరి 2026 అనగా కొత్త సంవత్సరం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మన అందరికీ ఇది కొత్త సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళము 26లోకి అడుగు పెట్టేస్తున్నాము. 25లో పడ్డ కష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి, మిక్స్ అన్నమాట. బాధలు, సంతోషాలు, సుఖాలు, కష్టాలు, ఇలా 25లో ఏది ఎక్కువ శాతం అనుభవించామో ఇప్పుడు 26లో చాలా వరకు అనగా 26 డిసెంబర్ వరకు గోచార రీత్యా పంచాంగం ప్రకారము కాస్త ఊరటే అని చెప్పాలి. అంటే ఇది ఇంగ్లీష్ కాలమాన ప్రకారం, అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము మనకి మళ్ళా ఉగాదికి మళ్ళా మనకి రాసులు మారతాయి. రాసుల్లో గ్రహాల యొక్క పరిభ్రమణం కానీ గమనం కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే మనము చెప్పుకుంటున్నాము, ఇది గమనించాలి. మనకి అసలైన ఉగాది అంటే అసలైన పంచాంగం శ్రవణము అంటే అసలైన రాసులు కానీ లేదా అంటే అసలైన రాశి ఫలితాలు కానీ గ్రహస్థితులు కానీ ఇవన్నీ మనకి ఉగాది నుంచి ఉగాది వరకే. అయితే ఇప్పుడు ఎలాగో మనము జనవరిలోకి వెడుతున్నాం కాబట్టి జనవరి నుంచి ఏదైనా బాగుంటుందా అనే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అయితే ఈ ఫలితాలు గోచార రీత్యా పంచాంగం ప్రకారము మనం చెప్పుకుంటున్నవి అన్నమాట. అయితే ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇది నా కోసమే అన్నట్టుగా కాకుండా ఇదే రాశిలో చాలామంది ఉంటూ ఉంటారు, కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉంటూ ఉంటారు. అయితే మాకు ఈ ఫలితాలు వర్తించటం లేదు అని ఎవరు బాధపడకండి. ఎందుకంటే అందరూ ఒకే సమయానికి పుట్టరు కాబట్టి, ఒకే సమయంలోనూ ఒకే ప్రాంతంలోనూ ఒకే డేట్లోనూ పుట్టరు కాబట్టి వారి వారి యొక్క ఫలితాలు కూడా తేడాగా ఉంటాయి. మనకి ప్రత్యేకంగా మనకి ఈ సమయంలో ఎట్లా ఉండబోతోంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటేనే మంచి ఫలితాలు అంటే కరెక్ట్గా అక్యురేట్గా ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుందన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ మనకి 2026 జనవరి 1 నుంచి మనకి ఎలా గ్రహస్థితులు ఉంటాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు కానీ ఫలితాలు కానీ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనము పరిశీలిద్దాము. ప్రేక్షకులకు మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు జనవరి 1, 2026 పంచాంగం ప్రకారము ఈరోజు నూతన సంవత్సరంగా పరిగణించబడింది. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:49. ఈరోజు తిథి త్రయోదశి మనకి రాత్రి 10:21 వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 10:46 వరకు, తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జ్యము మధ్యాహ్నం 3:42 నుంచి సాయంత్రం 5:07 వరకు. దుర్ముహూర్త సమయము ఈరోజు మనకి 2 సార్లుగా వచ్చింది. అది మొదటిదిగా ఉదయం 10:29 నుంచి 11:13 వరకు, తదుపరి తిరిగి మరలా మధ్యాహ్నము 2:53 నుంచి మధ్యాహ్నం 3:37 వరకు. అయితే రాహుకాలం మధ్యాహ్న సమయంలో 1:42 నుంచి మధ్యాహ్నం 3:04 వరకు. యమగండ కాలము ఉదయం 6:50 నుంచి ఉదయం 8:12 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:14 నుంచి 6:02 వరకు. అమృత ఘడియలు మనకి రాత్రి సమయంలో వచ్చాయి. అందులోనూ రాత్రి 7:58 నుంచి రాత్రి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. జనవరి 1, 2026 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది నిత్య నూతనంగా మనం చెప్పుకుందాము. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటూ ధర్మము, పాలన, సత్యవాక్కు ఈరోజు బలంగా చూపిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉంటూ భూమి, వ్యవసాయము,
ఆర్థిక స్థిరత్వం మీద దృష్టి పెట్టాడు. అయితే గురుడు మిథునంలో ఉండడం వల్ల విద్య, సమాచారము, మీడియా రంగాలకు శుభ సంకేతాలను పంపిస్తున్నాడు. అంటే శుభ సంకేతాలుగా కనబడబోతున్నాయన్నమాట. గురుడు మిథున రాశిలో ఉండడం మూలంగా విద్య, సమాచార, మీడియా రంగాలకు శుభ సంకేతంగా కనబడుతోంది. శని భగవానుడు మీనరాశిలో ఉండడం మూలంగా కర్మఫలాల మీద న్యాయము, శిక్ష, రక్షణ రెండు చాలా స్పష్టంగా అమలు పరిచేటట్టుగా శని భగవానుడు ఉన్నాడు. అయితే రాహు మీనంలోను, కేతు కన్యాలోను వీళ్ళిద్దరూ ఉండడం మూలంగా ఈ రెండు ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి ఆధ్యాత్మిక మీద, తరువాత సాంకేతిక మార్పుల యొక్క సమ్మేళనం మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలో ఉండడం మూలంగా రహస్య ఒప్పందాల మీద, ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బుధుడు ధనస్సులో ఉండడం మూలంగా పాలసీలు అంటే మనకి ఒక సిస్టమ్ అన్నమాట. పాలసీలు, విద్యా నిర్ణయాలు, చట్టాల మీద చర్చలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఇవి మనకి గ్రహాల యొక్క సంచారాలు, వాటి యొక్క ప్రభావాలు. అయితే ఈ ప్రభావాలు మనకి మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది, అందులోనూ ఏ ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనేది సవివరంగా మనం సంవత్సరం మొదలు కాబట్టి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో అద్భుతమైన ఏకాగ్రత, మంచి మెమరీ పవర్ పెరగడము, దీంతోపాటు మెడిసిన్, ఇంజనీరింగ్, అకౌంటింగ్, లా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ విభాగాలలో చదువుతున్న వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతున్న వాళ్ళకి సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. గురువుల యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించబోతోంది. అయితే మీకు స్కాలర్షిప్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు, సూచనలు గోచరిస్తున్నాయి. దానికోసం ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే చేసుకోవచ్చు. అయితే విదేశీ విద్యా అవకాశాలు కనబడుతున్నాయి. రీసెర్చ్ దాంట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి గుర్తింపుతో పాటు మీ యొక్క రీసెర్చ్ సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడంటే భయం ఎక్కువ తీసుకుంటారు. ఆ భయాన్ని వదిలిపెట్టేయండి, నిర్భయంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగము, ఐటీ, తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు వీటి చూసినట్టయితే కనుక మీకు ప్రమోషన్స్ రావడము, మీ యొక్క ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. అయితే ఐటీ, ఫైనాన్స్, హెల్త్ సెక్టార్స్ ఇవి చూసినట్టయితే కనుక విదేశీ క్లయింట్లు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆన్ సైట్ అవకాశాలు కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంది, ప్రయత్నం చేసుకోవచ్చు. కొత్త సాఫ్ట్వేర్ స్కిల్స్ వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త జాబ్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక మీరు ఏదైనా డాక్యుమెంట్స్ మీద, అగ్రిమెంట్స్ మీద సైన్ చేసేటప్పుడు కొంత 1-2 సార్లు చదువుకుని అప్పుడు సైన్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత రెండవది, ఆఫీసులో మాటల వల్ల మీకు వివాదాలు ఏర్పడతాయి. అలాంటివి ఏమైనా పెద్ద డిస్కషన్స్ అవుతున్నప్పుడు మీరు నెమ్మదిగా పక్కకు తప్పుకునే ప్రయత్నం చేయండి. తర్వాత వ్యాపారం, బిజినెస్, ట్రేడింగ్ ఇవి చూసినట్టయితే కనుక ఫార్మసీ, కెమికల్స్, అకౌంటింగ్, ఎడ్యుకేషన్, ఆన్లైన్ బిజినెస్, సర్వీస్ రంగాలలో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే మీకు కొత్త బ్రాంచీలు ప్రారంభం చేయాలన్నా లేదా లాభాలు వేగంగా పెరగాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు ఏ ప్రయత్నం చేసినా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక ట్యాక్స్ విషయంలోనూ, జిఎస్టీ విషయంలోనూ, తరువాత మూడవది భాగస్వామ్య ఒప్పందాలలో క్లారిటీగా లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులు, భూములు, పంటలు చూసినట్టయితే కనుక ఎరువులు, విత్తనాలు, ఆర్గానిక్ ఫార్మింగ్, మొక్కల సాగు అంటే ఔషధ మొక్కల సాగు కనుక చేసినట్టయితే రైతులు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పంటలకు మంచి ధర రావడంతో పాటు మీ అప్పులు కూడా తీరే అవకాశం కనబడుతోంది. భూములు కొనుగోలు చేయడానికి ఇది అద్భుతమైన రోజు. ఈ దిశగా ప్రయత్నం చేసుకోండి. నిల్వలు చేసే ధాన్యం వల్ల మీకు లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక క్రిములు, పురుగుల వల్ల పంట నష్టం వచ్చే అవకాశం ఉంది. దానికి ముందస్తు చర్యగా జాగ్రత్తలు తీసుకోండి. వర్షాలు అంటే మీకు కొన్ని ప్రాంతాలలో వర్షాలు ఉండవచ్చు, కొన్ని ప్రాంతాలలో లేకపోవచ్చు. అధిక తేమ వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఫాగ్ అంటే మంచు వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడమే చెప్పదగిన సూచన. అయితే తర్వాత రాజకీయాలు చూసినట్టయితే కనుక వ్యూహాత్మకంగా మీరు ముందుకు వెళ్తేనే మంచి అవకాశాలు వస్తాయి. సలహాదారు, కార్యదర్శి అంటే సెక్రటరీ అనమాట, మేనేజర్ పాత్రలలో అంటే మీరు మీ కింది స్థాయి వాళ్ళకి కొంచెము జాగ్రత్తగా
చూసుకునే ప్రయత్నం చేయండి. ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే పార్టీల యొక్క మార్పుల వల్ల లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. రెండవది, శత్రువులు గోచరించకుండా మీకు శత్రువుల వల్ల అడ్డంకులు కలిగే అవకాశం కనబడుతోంది. అది వారు ఎవరు ఏమిటి అనేది యోచన చేసుకోండి. కుటుంబము, దాంపత్యము, సంతానము చూసినట్టయితే దాంపత్య జీవితంలో కొంత ఒత్తిడి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అత్తమామలతో కానీ, మీ చుట్టాలతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ఇబ్బందికరంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇల్లు కానీ లేదా మీరుంటున్న ప్రదేశం కానీ మార్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది తాత్కాలికంగా కావచ్చు, పర్మనెంట్గా కావచ్చు, మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమందికి ఎవరైనా దాంపత్యంలో విడాకులు చేసుకుందాము అన్న ధోరణిలో కనుక దంపతులు ఉంటే ఆ ఆలోచనను మానుకునే ప్రయత్నం చేయండి. ఆ ఆలోచన కూడా అస్సలు మంచిది కాదు. అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఆరోగ్యం చూసినట్టయితే కనుక జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు, గ్యాసు, అల్సరుకు సంబంధించిన సమస్యలు, ఆందోళన, నరాల బలహీనత కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. పొట్టకు సంబంధించిన ఆపరేషన్స్ కూడా జరగవలసినట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. అయితే ఆర్థిక పరంగాను అప్పులు, ధనము, ఈ అంశాలు చూసినట్టయితే కనుక ఆదాయం చాలా చక్కగా బలపడుతుంది. 2 ఆదాయ మార్గాలు వచ్చేందుకు అవకాశం గోచరిస్తోంది. పాత అప్పులు తీరిపోతాయి. సేవింగ్స్, పొదుపు కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అది కుటుంబ పరంగా కావచ్చు, లేదా వైద్య పరంగా కావచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే ఎక్కువ శాతము మీరు అనుకోకుండా వీటి రూపంలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. అయితే ప్రమాదాలు, శత్రువులు ఇలాంటివి ఏమైనా చూసినట్టయితే కనుక శత్రువుల మీద మీరు ఈరోజు పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తారు. దీంతోపాటు కోర్టు కేసులు ఏవైనా మీకు గతంలో ఉంటే లాభం వచ్చేటట్టు, అంటే మీ పట్ల తీర్పుకు వచ్చేటట్టు గోచరిస్తోంది. రహస్యంగా మీరున్న కార్యాలయాల్లో కుట్రలు చేసేందుకు అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి. తరువాత ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే కనుక ఈరోజు గణపతి ఆరాధన తప్పనిసరిగా ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు గణపతి ఆరాధన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.